భారత మాజీ ఉప ప్రధాని జగజీవన్ రామ్ దళితుడు కావడంతో గత ప్రభుత్వం ఆయన విషయంలో చిన్న చూపు చూసిందని, జగన్ కి దళితులంటే చులకన అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి డొక్కా మాణిక్య వరప్రసాద్ నివాళులు అర్పించారు. గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దేశ అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు జగజీవన్ రామ్ అని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దళితులందరూ కూడా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా, ఆయన ఒక్క దళితుల నాయకుడు కాదు, ఆయన అన్ని వర్గాల ప్రజల్ని, దేశంలోని అన్ని సమాజాలని, దేశం అంతా బాగుపడాలని భారతదేశం కోసం నిరంతరం కృషి చేసిన మహాపురుషుడు, జాతిపిత, మరి భారతదేశం ముద్దుబిడ్డ, భారతమాత ముద్దుబిడ్డ బాబు జగజీవన్ రామ్. ఆయన జయంతి ఉత్సవాలని 2012 నుంచి, అంటే వైసీపీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు తగు రీతిలో నిర్వహించలేదు. వైసీపీ పార్టీకి బాబు జగజీవన్ రామ్ మీద ఏంటి వాళ్ళ కోపం? బాబు జగజీవన్ రామ్ కాదు, నేనున్నప్పుడు కూడా, నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా జాషువా జయంతి, జగజీవన్ రామ్ జయంతిలు బహిరంగ నిర్వహించండి అని చెప్పి, అంబేద్కర్ జయంతి నిర్వహించండి అని చెప్పి నేను అప్పీల్ చేస్తే ఊరికే ఫోటోసేక్, తనకి మనసులో ఉందో లేదో ఫోటోసేక్ ఆడకు వచ్చేసి ఇంట్లోనే ఒక ఫోటో పెట్టేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా బాబు జగజీవన్ రామ్ కానీ జాషువా గారికి కానీ సముచిత గౌరవం ఇవ్వలేదు వైసీపీ పార్టీ. ఆ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ కానీ ఇవ్వలేదు. నేను ఈ సందర్భంగా ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే, వైసీపీ పార్టీకి జగజీవన్ రామ్ పట్ల వాళ్ళకున్న అవగాహన ఏంటి? వైసీపీ పార్టీకి జాషువా గారి పట్ల, గుర్రం జాషువా ప్రముఖ కవి, తెలుగు రచయిత, తెలుగు భాష గౌరవం తెచ్చిన గుర్రం జాషువా గారి పట్ల వాళ్ళకున్న గౌరవం ఏంటి? ఎందుకు జాతీయ నాయకులు తగు రీతిలో గౌరవించరు? అంబేద్కర్ గారిని కూడా చివరిలో ఎలక్షన్ ఇయర్లో కొద్దిగా అడావుడు చేశారు, కానీ వాళ్ళున్న 5 ఏళ్ళు కూడా చివరి ఎన్నికల ఓట్ల కోసం తప్పితే ఎప్పుడు కూడా బాబు అంబేద్కర్ గారిని కూడా వాళ్ళు గౌరవించలేదు.